తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పలువురికి లీగల్ నోటీసులు పంపింది. బీసీసీఐ అనుమతి లేని హెచ్సీఏ టీ20 లీగ్ను ప్రమోట్ చేయడం నేరమని లీగల్ నోటీసులు ఇచ్చింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, హీరో వెంకటేష్, క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్కు లీగల్ నోటీసులు పంపింది. బీసీసీఐ అనుమతి లేని హెచ్సీఏ టీ20 లీగ్ను ప్రమోట్ చేయడం నేరమని, బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో హెచ్సీఏ వ్యాపారం చేస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. లీగ్కు 45 రోజుల ముందు అనుమతి తీసుకోవాలని పేర్కొంది. రైట్, లీగ్ టీ20 లీగ్ అనే దానికి సంబంధించి ఇప్పుడు అటు హెచ్సీఏ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. హెచ్సీఏ వ్యాపారం చేస్తుందంటూ కూడా టీసీఏ నోటీసులు జారీ చేస్తూ టీసీఏ కొంతమంది సెలబ్రిటీలకు కూడా ప్రచారం చేసేందుకు వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే హెచ్సీఏ వ్యాపారం చేస్తోంది అంటూ కూడా ఒక ఆరోపణ చేసింది టీసీఏ. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ని అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ లీగ్కి సంబంధించి వివాదాస్పదం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం ఈ టీ20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సినీ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ కాసేపటి క్రితమే లీగల్ నోటీస్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బీసీసీఐ అనుమతి లేకుండానే ఈ టీ20 లీగ్ నిర్వహిస్తున్నారని చెప్పి టీసీఏ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కావచ్చు, హీరో వెంకటేష్, దాంతోపాటు అంబటి రాయుడు కావచ్చు, మహమ్మద్ సిరాజ్ కావచ్చు, వీరందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. లీగుకు దాదాపు 45 రోజుల ముందే బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు. కానీ హెచ్సీఏ ఈ టీ20 లీగ్కు ఏమాత్రం బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోలేదు. కాబట్టి అక్రమంగా ఈ లీగ్ నిర్వహిస్తున్నారు, దీనిపై క్రిమినల్ చర్యలు తప్పవని చెప్పి కూడా ఈ లీగల్ నోటీసులో హెచ్చరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి హెచ్సీఏ ఏమాత్రం బీసీసీఐ అనుమతి లేకుండా ఈ టీ20 లీగ్ ఏదైతే నిర్వహిస్తుందో అది అక్రమం అని చెప్పి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఈ టీ20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విజయ్ దేవరకొండకు కాసేపటి క్రితమే లీగల్ నోటీసులు జారీ చేశారు. దాంతోపాటు తిలక్ వర్మ, ఈ లీగ్లో ఆడుతున్న తిలక్ వర్మ కావచ్చు, సిరాజ్కు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి లీగ్ 20 నుంచి నెల 21 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళందరికీ లీగల్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో లీగ్ కొనసాగుతుందా లేదా అన్న ఒక అనుమానాస్పద పరిస్థితి ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, రైట్ కరుణాకర్, అయితే ఇక్కడ ఒక అంశాన్ని అయితే చాలా ప్రత్యేకంగా పరిశీలించాల్సినటువంటి విషయం అదేంటంటే అటు సెలబ్రిటీలతో పాటు ఇటు ఆటగాళ్లు కూడా హెచ్సీఏ ప్రమోట్ చేసినటువంటి నిర్వహిస్తున్నటువంటి టీ20ని ప్రమోట్ చేశారు. అంటే అంత ఈజీగా వాళ్ళు ఈ లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా పరిశీలించకుండానే ప్రమోషన్స్కి వచ్చేసారని అనుకోవాలా? ఖచ్చితంగా నిన్న హెచ్సీఐ అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా కూడా మీడియా అడిగిన ప్రశ్నకు చాలా స్పష్టంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు బీసీసీఐ నుంచి ఈ లీగ్కు అనుమతి ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇటువంటి సమయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ అనుమతి లేదని చెప్పడం ఒక వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నేరుగా ఈ టీ20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విజయ్ దేవరకొండకు టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు జారీ చేయడం కొంత వివాదాస్పదం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో లీగ్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై కొంత సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే టీ20 లీగ్ నిర్వహించాలనుకుంటే ఒకవేళ 45 రోజుల ముందే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు బీసీసీఐ అనుమతి తీసుకోవాలని చెప్పి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాదిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈ టీ20 లీగ్కు బీసీసీఐ నుంచి 45 రోజుల ముందు అనుమతి తీసుకోలేదు కాబట్టి ఇది నేరం అని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీనిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి టీసీఏ విజయ్ దేవరకొండకి ఇచ్చిన నోటీసులో పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై ఇంకా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ లేకపోతే లీగ్ ఫ్రాంచైజీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా స్పందించలేదు. కాబట్టి ఈ లీగ్ టీ20 లీగ్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై కొంత వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో దీనిపై సందిగ్ధం నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.